11 స్థానాలతో ముందంజలో ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతోంది. అంతేకాకుండా ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో కొద్దిగా వెనకబడినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి చూస్తే 380 నుంచి 400 స్థానాల వరకు ఇండియా కూటమి వస్తాయి అనే విధంగా ఒక రకంగా చెప్తూ ఉంటే, ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం ఇండి కూటమి మాత్రం అనుకున్న దానికన్నా మంచిగా పర్ఫామ్ చేస్తుంటే ఎన్డీఏ కూటమి మాత్రం కొద్దిగా వెనకబడినట్టుగా అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ ఒకవైపు ఎన్డీఏ కూటమికి, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ దిశగా కూటమి ముందుకు వెళుతోంది. అయితే ఈ మధ్యలో లీడ్ తగ్గుతోంది, లీడ్ పెరుగుతోంది. వైసీపీ పార్టీ ఇప్పుడు 20 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. టీడీపీ పార్టీ ఇప్పటికే 105 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముందంజలో ఉంటే, జనసేన పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలకు గాను 17 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ పార్టీ కూడా 5 స్థానాల్లో పోటీ చేసిన 6 స్థానాల నుంచి 5 స్థానాల్లో వాళ్ళు ఆధిక్యంలోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక పార్లమెంటుకు సంబంధించి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ అబ్జర్వ్ చేస్తే, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కేవలం 2 స్థానాలకు పరిమితమైతే, టీడీపీ పార్టీ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉండడంతో పాటు దేశంలోనే అతిపెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 4వ స్థానంలోకి ఎగబాకినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక బీజేపీ పార్టీ తెలంగాణలో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ కూడా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎలక్షన్ బ్రేకింగ్ మనము చూస్తున్నాం. దేశంలో దాదాపుగా 300 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో కనిపిస్తుంటే, కాంగ్రెస్ కూటమి అదే ఇండి కూటమి 211 స్థానాల్లో ముందంజలో మనకు కనిపిస్తుంది. ఇక ఇతరులు కూడా 31 స్థానాల్లో పర్ఫామ్ చేస్తున్నారు. వారణాసిలో మోదీ వెనుకంజలోకి వెళ్ళడం అయితే ఇక్కడ కొద్దిగా చూపిస్తుంది. అది టెంపరీ అనుకుంటాము. వారణాసిలో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ ముందంజలో ఉన్నారు అన్నది మనకి అప్డేట్ అందుతోంది.